ఇవన్నీ కూడా రేట్లు పెంచి అమ్ముతున్నారు. ఈ రోజు బనానపల్లిలో, కోయిలకుంటలో ఇక్కడంతా 170 రూపాయలు 160 రూపాయలు అమ్ముతుంటే ఆర్లగడ్డలో 250 రూపాయలు 260 రూపాయలు అమ్ముతున్నారు. ఎందుకట్లా? హలో, సెల్ నీకు ఇచ్చిపోయారా? కమిషనర్ దగ్గర సెల్ లేదా? సరేలేండి. చికెన్ రేట్స్ విపరీతంగా పెట్టి ప్రజల మీద భారం పెడుతున్నారని చెప్పి ఈరోజు లైవ్ లో రావడం జరిగింది. ఆర్లగడ్డలో ప్రతి చికెన్ సెంటర్ కూడా 260, 240 రేటు పెట్టి ఈరోజు ప్రజల్ని దోచుకుంటున్నారు. మేము అన్నట్టు ఏమన్నా అడిగితే ఈరోజు మేము హోల్సేల్ ప్రైస్ మేము ఎక్కువ పెట్టి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మేము చెప్తున్నాను 35 రూపాయలు ఈరోజు వసూలు చేస్తున్నారు అక్రమంగా తెలుగుదేశం నాయకులు అని చెప్పి డైరెక్ట్ గా చెప్పాం. ఈరోజు నిదర్శనం. ఈరోజు కోయిలకుంట్ల రేటు కానీ 170, వాళ్ళు బోర్డు పెట్టి 170 అమ్ముతున్నారు. అదేవిధంగా నంద్యాల 180 రూపాయలు ప్రతి ఒక్కరు ఆ రేట్ అమ్ముతుంటే ఈరోజు ఏకదం ఒకటేసారి 240 రూపాయలు, అంటే 60 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. ఎవరికి పోతుంది? ఎవరి జోబులోకి పోతుంది ఇంత ప్రైస్, ఎక్స్ట్రా ప్రైస్ అనేది? మీరు దందా చేసుకోవడానికి ఇంకే దందాలు దొరకలేదా? కేవలం చికెన్ రేట్లు పెంచి ప్రజల దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడమేనా మీ దందా? ఎమ్మెల్యే చేసింది మిమ్మల్ని. ఈరోజు దీని మీద ఏ అధికారులు కూడా చర్యలు తీసుకోవట్లేదు. రేట్లు ఒక గవర్నమెంట్ ఒక రేట్లు ఫిక్స్ చేస్తుంటే ఈరోజు చూడండి లైవ్ బోర్డు వచ్చేసి 116 రూపాయలు ఉంది. దాన్ని ఎందుకు ఇంత రేట్లు గోల్డ్ రేట్లు కింద పెట్టినారు. బంగారం ఏమో అదే ధర, చికెన్ మాత్రం రేట్ ఎక్కువ పెట్టి 250 రూపాయలు 240 రూపాయలు అమ్ముతున్నారు. బంగారం ధర మాత్రం అదే అమ్ముతున్నారు. ఆంధ్రజ్యోతిలో క్లిప్పింగ్ ఇది. లైవ్ 116, 124 రూపాయలు ఉంది లైవ్. నువ్వు 50 రూపాయలు అమ్మండి, డ్రెస్సింగ్ కోసం 50 రూపాయలు ఎక్కువ అమ్మండి. 170 రూపాయలకి కోయిలకుంట్లలో అమ్ముతుంటే నీకెందుకు ఇక్కడ 240 రూపాయలు? దీని మీద అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లే? ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎంఆర్ఓ గారిని కూడా కోరుతున్నాం. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కూడా ఫోన్ చేస్తాను. అసలు ఇంత ధరలు ఇష్టం వచ్చినట్టు అమ్ముతుంటే ఏం చేస్తున్నారు? అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకొని ధరలు స్థిరీకరణ చేయాలి. ఇట్లా ఇష్టం వచ్చినట్టు మా ఎమ్మెల్యేకి కడుతున్నారు కాదు.